రాజకీయ రొంపులో రంగుల మార్పు ఏదైతే రాజకీయాలను ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు వేడెత్తున తరుణం ఇవాళ భారతదేశంలో కానీ ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలు కానీ ఏ ఎండు కాగుడుకు పట్టేటువంటి నేపథ్యం ఉంటుంది. ఎప్పుడు అవసరాన్ని బట్టి మెదిగేటువంటి రాజకీయ నాయకులు, అవసరాన్ని బట్టి రంగులు మార్చేటువంటి రాజకీయ నాయకులు, అవసరాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ అవసరాలను బట్టి జనాన్ని మసిపూసి మారడేసేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి రాజకీయ రొంపులో ఉన్నటువంటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ రొంపులో ఉన్నటువంటి రంగుల మార్పు. ఇవాళ ఉన్నటువంటి ఇదే పార్టీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో విమర్శలు చేసినటువంటి బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో విమర్శలు చేసి కాంగ్రెస్లో తీవ్రమైన పదజాలంతో మాట్లాడి అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇదే రేవంత్ రెడ్డి మీద ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం హోదాలో ఉన్న తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్లో ఎవరైతే మాట్లాడిలో అదే అనుచిత వ్యాఖ్యలు చేసి రాజ్యాంగానికి లోబడి పనిచేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర మళ్ళీ భజన చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఊసరి వెళ్ళి రంగులు మార్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే అందుకోసమే రాజకీయ రొంపులో రంగుల మార్పు అనేటువంటి ప్రధాన వార్త కూడా జయబింద్ర పత్రికలో రాయడం జరిగింది. విశ్వాసఘాతకులే విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. పూటకో పార్టీ మారుతున్న నకిలీ నాయకులతోనే తెగ తిప్పల పొట్టు తిట్టుకున్నోళ్ళంతా ఒకటవుతున్నారు. పేదల భూములు పొట్టన పెట్టుకున్నోళ్ళు పార్టీలు మారుతున్నారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతి మారదన్నాడు. సామాన్య ఓటర్లు సంగతి ఏంది? పార్టీలు మారితే పాపాలు పోతాయా? పోలీసు ఉన్నతాధికారుల చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రానికి రక్షణ. కంటికి కనబడకుండా తిరుగుతున్న బడా నాయకులు బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసినట్టేనా? అబద్ధాలాడే నేతలు ఆదర్శవంతుల ప్రజాస్వామ్యం మోసపోతుంది, ప్రజలు ఓడిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ నాయకులదే హావా. ప్రజల కోడు పట్టించుకునే నాదుడే లేడు. నిజాయితీ గల నాయకులకు నిల్వ నీడలేదు. ప్రజాపాలనపై శ్వేతపత్రం విడుదల చేయండి. ప్రశ్నిస్తే పగబట్టే సంస్కృతి మోసగాళ్లకే ఉంటుంది. దేశ రాజకీయాల్లో నిజాయితీ నిలువున చినిగింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై బరిగల శివ ప్రతీక కథనం కూడా రాసినటువంటి సందర్భాలు ఉంది. ఏదైతే ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా వాళ్ళు రంగులు మార్చుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు మోసం చేస్తున్నారు, ఏ విధంగా జనాన్ని మాయమాటలు చెప్పి వాళ్ళు దళిత బంధాన్ని, బీసీ బంధాన్ని, లేకపోతే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకంగా చిచ్చులు పెట్టేసి ఆ కులాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఏ విధంగా మభ్యపెడుతున్నారు. సార పొట్లానికి, బిర్యానీ పొట్లాలకి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కోటర్ సీసాలకు ఇవాళ ఉన్నటువంటి ఓటర్లను ఇష్టానుసారంగా వాడుకొని వదిలేసేటువంటి రాజకీయ నాయకులు పూటకో మాట ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇవాళ వాళ్ళు మాత్రం వేల కోట్లు సంపాదిస్తూ ఇవాళ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవ్వరు లేని అంత అవినీతిగా ఇవాళ ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చే విధంగా ఉన్నది. ఇవాళ పేదోడుగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి. అంటే రాజకీయ నాయకులు ఏ విధంగా ఏ అవసరాలకు ఏ విధంగా వాడుకుంటున్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అతివేగంగా మారుతూ ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ తీవ్రంగా మండిపడుతున్నారు. ఊసరి వెళ్లి రంగులు మార్చినట్లుగా రాజకీయ నాయకులు పదవుల కోసం, అక్రమాస్తులు కాపాడడం కోసం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ పుట్టగొడుగులా పార్టీలు మారుతున్నారు. ఓట్లు వేసి గెలిపించిన సామాన్య ప్రజలను గాలికి వదిలేసి పరిపాలన అభివృద్ధి అంటూ వ్యక్తిగత రాజకీయాలకు రంగులు పూసుకుంటున్నారు. నాయకుని గెలుపులో వ్యక్తిగతంగా కష్టపడిన నిమ్నస్థాయి నాయకులు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రజలంతా మమేకమై ఏకగ్రీవంగా నాయకులను గెలిపించుకుంటే పార్టీలు మారడంలో రెప్పపాటు కాలం ఆలస్యం చేయకుండా గెలిచిన నాయకులు స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు. నిజాయితీ గల నాయకులకు నిల్వలేడ లేనప్పటికీ కష్టపడి గెలిపించుకున్న నాయకుల వల్లే ప్రయోజనాలు చేకూరుతాయని ఆతృతంగా ఎదురుస్తున్న సందర్భంలో ఉన్నపాటుగా నకిలీ నాయకులంతా జామై కాంగ్రెస్ పార్టీలో చేరి అసలు నాయకుల జీవితాలపై చలమని చేస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాలు వివిధ పార్టీలో వ్యతిరేక వర్గాలుగా కొనసాగిన రాజకీయ నాయకులు ఒకరినొకరు పొట్టు తిట్టుకొని, దుర్భాషలాడుకొని, పరస్పర విమర్శలు, దాడులు చేసుకొని రాజకీయ స్వలాభాల కోసం పార్టీలు మారడం, టికెట్లు పొందడం, సభలపై పక్కపక్కన కూర్చోవడం చూస్తుంటే విడ్డూరంగా ఉండడం కాకుండా సామాన్య ప్రజల మనోభావాలపై దెబ్బ కొట్టినట్టుగా ఉందంటూ బరిగల శివ అభివర్ణిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంచి ఊపి మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి జన సమీకరణ, రాజకీయ సమీకరణ, నాయకుల సమీకరణతో సంబంధం లేకుండా ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా అక్కడికి రాని దుబార నాయకులకు పార్టీలు చేర్చుకొని పార్టీ పరువు తీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ 2వ క్యాడర్ నాయకత్వంతో పాటు ఓట్లు వేసి గెలిపించిన సామాన్య ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పరిపాలన కొనసాగినప్పుడే సామాజిక పరిపాలన సాధ్యమవుతుందని ప్రజలు మనోభావం అయి ఉండగా దానికి భిన్నంగా ఎన్నడూ లేని విధంగా 100 రోజుల వ్యవధిలోనే ప్రజా వ్యతిరేకత నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి సామాజిక పరిపాలన, స్వతంత్ర పరిపాలన మారుస్తూ సామాన్య ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా స్వార్థపూరితమైన రాజకీయాలకు తెరలేపుతున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి ప్రధాన వార్త రాసిన చాలా మంది రాజకీయ నాయకులు చాలా మంది టీవీ జైవిన్ దినపత్రికకు చాలా మంది కాలేజ్ అన్న మేము చాలా సంవత్సరాలు కష్టపడ్డాం, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాం, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్లు ఎన్నో అరాచకాలు వేసినప్పటికీ, ఎన్నో దాడులు వేసినప్పటికీ, ఎన్నో దౌర్జన్యాలు వేసినప్పటికీ ఆఖరికి మేము తినే తిండి మీద కూడా మా పొట్ట మీద కొట్టినటువంటి దాపరికంగా ఉంటుంది ఇదే బీఆర్ఎస్ నాయకులు. అదే నాయకులకు మేము వ్యతిరేకంగా కొట్లాడినాం, అదే నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ మేము వాళ్ళ మీద భజన చేసేటువంటి నేపథ్యం ఉందని వాళ్ళు జైవిన్ దినపత్రికకు విన్నవించిన సందర్భంలో ఈ వార్త రాయడం జరిగింది. ఎందుకోసం చెప్తున్నంటే ఇలా ఏ
పార్టీలో ఉన్నాం, ఇలా ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తలు వెన్నంటుండే అన్నట్టు, పార్టీకి కార్యకర్తలు వెన్నెముక లాంటి వాళ్ళు. ఆ వెన్నెముక లాంటి కార్యకర్తలు ఇవాళ ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఏ పార్టీలో ఉన్నా, ఇలా బీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, లేకపోతే అంటే ఇంకా ఏ పార్టీలో ఉన్నా, ఇలా పార్టీ నమ్ముకొని నిస్వార్థంగా పనిచేసినటువంటి రాజకీయ నాయకులకు ఇలా రాజకీయ నాయకులు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఊసర వెళ్ళి రంగులు మార్చేటువంటి రాజకీయ నాయకులతోనే ప్రమాదం ఉందని ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి.